ప్రకాష్ రాజ్ గారు కూడా భాష మీద కూడా కామెంట్ చేశారు. దీనిపైన మీరేమంటారు? ప్రకాష్ రాజ్ గారు ఈ వారు కొత్తగా ఏం కాదు, ఆస్కింగ్ అనేసి ఆయన అడుగుతూనే ఉంటారు. సో ఆయన గురించి ఏదో కొన్ని సందర్భాలలో వాల్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కన్సర్న్ చేస్తారు. ఆయన ప్రతిదానికి నేను ఆస్కింగ్ అని వెళ్ళిపోతే ఆయన నిజంగా మంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా జనాలు పట్టించుకునే పరిస్థితి ఆయనకు ఉండదు. ఆయన ఒక కమెడియన్లో చూస్తారు అంతే. సో ఇప్పుడు మా అమ్మ తెలుగు అన్నారు కళ్యాణ్ గారు, హిందీ అనేది మా పెద్దమ్మ అన్నారు. ఇప్పుడు మనమే ఫ్యామిలీలో మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, మా చిన్నాన్న, మా పెద్దనాన్న అని మన ఫ్యామిలీలో కంపేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం ఆ బంధుత్వాల గురించి. అలాగే తెలుగు అనేది అమ్మ, హిందీ అనేసి పెద్దమ్మ అన్నారు. అందులో తప్పే ఉంది. హిందీ మా అమ్మ, తెలుగు పెద్దమ్మ అంటే తప్పు. సో వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం? ఆయన కరెక్సెస్ అయితే లేదు, ఏదో మాట్లాడాలి. ఆయనకు ఒక ఆస్కింగ్ అని ఒకటి పెట్టుకున్నారు. ఆయన కూడా మాట్లాడితే అలా కనీసం ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేని పరిస్థితి అతను. ఒక డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి గురించి ఇంకా అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం? వాళ్ళంతా కమెడియన్స్. నెక్స్ట్ మళ్ళీ కమెడియన్స్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను అలాంటి గొప్ప వాళ్ళ గురించి అనట్లేదు, ఇలాంటి వాళ్ళ గురించి అన్నాను. మీరు మళ్ళీ కమెడియన్స్ అంటే ఇంకోలా తీసుకోకండి దయవుంచి. ఓకే, లెజెండరీ యాక్టర్, పద్మభూషణ్ యాక్టర్ సో కోట శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అయ్యో, నా పితృ సమానులు. నేను కూడా గురుగారితో ఒక సినిమా చేశాను. ఆయన కోసం కొన్ని సెకండ్లు మౌనం పాటించాను. అంటే మనకు అప్పట్లో ఒక రంగారావు గారు, అప్పట్లో ఒక ఎన్టీఆర్ గారు, ఇట్లా కొంతమంది మనకు చరిత్రలో వాళ్ళు మనుషులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వాళ్ళ చరిత్రలో అలా ఉండిపోతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. అలా మాట్లాడుకునే వాళ్ళల్లో కోట గారు, నేను కూడా బాబాయ్ అని పిలుస్తాను. కోట గారు ఒక వ్యక్తి. సో ఆయన దగ్గర నాకు టిప్స్ కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చేయాలరా అబ్బాయి, ఇలా చేయాలని. సో టిప్స్ కూడా తీసుకున్నాను నేను. సో అంతే. ఇంకా ఇప్పుడు వృద్ధాప్య సమస్యలు అన్నప్పుడు పుట్టుక చావు అనేది కామను. కాకపోతే డెఫినెట్లీ ఆయన ప్లేస్ని మాత్రం నాకు తెలిసి రీప్లేస్ అనేది జరగదు. మేబీ జరిగితే చాలా అదృష్టవంతులు మనం. ఓకే, మీరు పీజీ థియేటర్ ఆర్టిస్ట్గా కూడా చేశారు. దాని గురించి 2 ముక్కలు చెప్పాలంటే? నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో 2 years కోర్స్ చేశాను. అప్పుడు వేలల్లో రిటర్న్ టెస్ట్కి వచ్చారు. నేను కూడా సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూస్ చేశారు. అక్కడికి 100లో వచ్చారు. ఫైనల్గా 12 సీట్లే. నాది యూనివర్సిటీ 3rd ర్యాంక్. అప్పుడు ఒక మదర్ సెంటిమెంట్ది. అప్పుడు నాకేం యాక్టింగ్ తెలీదు. బట్ డిఫాల్ట్లో నాకు అది మా అమ్మగారు నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్. డిఫాల్ట్లో యాక్టింగ్ అనేది బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. నాకు ఒక కన్ను, ముక్కు, చెవు ఇలాగా ఒక పార్ట్ అయిపోయింది. అప్పుడు చేసిందే స్కిట్ వచ్చి మదర్ సెంటిమెంట్ ఒకటి చేశాను. అమ్మ, గవర్నర్ గారు చేతుల మీద డాక్టరేట్ ఇచ్చారు. నీ కళ్ళలో ఆనందం చూడాలంటే వచ్చాడు. ఒకసారి నా కోసం లేమా నా ఇంటి చెడిపోయాక నేను రెక్కలు ముక్కలు చేసుకొని నన్ను పెంచావు, సాకావా. ఒకసారి లేమా అసలు మాటల్లో చెప్పలేదు అన్నగారు. అసలు ఏంటన్నా, అసలు ఇంత మంచి టాలెంట్ అన్న అసలు.